ఇలాంటి హస్బెండ్ వస్తే మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుందని అనుకుంటాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. నాకు వచ్చే హస్బెండ్ చాలా మంచోడు అయి ఉండాలి. అండర్స్టాండింగ్, సపోర్ట్ ఉండాలి. నాకు పెద్ద కోరికలు లేవు, ఎక్కువ కోరికలు ఉన్న వాళ్ళకి అన్ని డిఫెక్ట్స్ వస్తారని అనుకుంటాను కాబట్టి ఎలా వస్తే అలాగే అడ్జస్ట్ అయిపోతాను. ఇలాంటి వీడినే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? బతికే ఉన్నావు రా నువ్వు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్, మీరు రిలాక్స్ అవ్వండి. గురుగారు తను మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి. నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి. నేను చెప్పిన పనులన్నీ చెయ్యాలి. ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు. నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు. ఫ్రీడమ్ ఇవ్వాలి. పార్టీలకి పబ్బులకి పంపించాలి. మేడం మీరు ఫన్నీగా చెప్పమన్నారు కాబట్టి ఐ మోర్ ఇన్నోవేటివ్ మేడం. ఇంగ్లీషా మనకెందుకులే. సో సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాస్ అంత ఉండాలి. చిన్న చిన్న కోరికలు మేడం, అవి కూడా తీర్చలేకపోతే హస్బెండ్ ఎలాగవుతారు మేడం? అంతే చాలు. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంటి పనులు కూడా సాయం ఉండాలి. బేసిక్గా నాకు వంట రాదు, సో వంట పనులన్నీ తనే చెయ్యాలి. బేసిక్ ఏంటంటే నేను 20% వర్క్ చేస్తాను, తను 80% ఇంటి వర్క్ షేర్ చేసుకోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కావాలంటే నేను జాబ్ చేస్తాను మేడం, తను ఇంట్లో ఉండొచ్చు. కొంచెం అనుకుంటున్నావా? ఫ్యూచర్ హస్బెండ్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50 to 60. 50 to 60. ఫ్యూచర్ హస్బెండ్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? బర్త్డేకి ఒక డ్రెస్, సంక్రాంతికి 2 డ్రెస్సులు కొనేలా విధంగా ఉంటే ఆ శాలరీ చాలు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. మీకు? నాకైతే 50. ఎంత? 50 బాగా ఎక్కువ కదా? డెఫినెట్ గా 50 ఉండాలి, ఎందుకంటే మన ఖర్చులకి. అబ్బా చీపే అబ్బా, అంతా కూడబలుకు నాటకాలు ఆడతారా? చెప్తా మీ పని. శాలరీ ఎంత ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ అలా ఏం లేదు, ఎంత వచ్చినా పర్లేదు. 5 lakh 10 lakh per month. 5 lakh 10 lakh per month. నువ్వు కూల్ బ్రో, లేనిపోని ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు. అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవా శాలరీ మీద? శాలరీ మీద ఎందుకు? చూసి నేర్చుకోండి. అంటే అరౌండ్ 50K 1 lakh అని చాలా మంది చెప్పారు. మీకు అలా ఏమైనా? మంచోడైతే చాలు. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. మంచోడైతే చాలు. థ్యాంక్స్ మేడం. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. ఇక్కడ ఒకటి పీకు. ఏకమన్నప్పుడు పీకా. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమన్నంతే పీకా. ఓకే ఓకే. Zile eu alerg, al mile pe Maidan pentru tine.